నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ఏపీలో టీడీపీ పరిస్థితి ఖతమైపోయింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న టైంలో ఏపీలో టీడీపీ ఉనికిని చాటేందుకు లోకేష్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. అయితే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు లోకేష్ మాటలో కావచ్చు, నడవడికలో కావచ్చు డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా అనేది ఇటు టీడీపీ వాళ్ళు, అట్లనే ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కావచ్చు, లేకపోతే అధికార పక్షం కూడా ఒకసారి ఆలోచనలో పడ్డాయనే చెప్పొచ్చు. అసలు లోకేష్ పాదయాత్ర ఏ విధంగా సాగుతోంది, దీని గురించి డిస్కస్ చేయడానికి మా కలీగ్ బాలు ఉన్నారు. నమస్తే బాలు. హాయ్ స్వర్ణ. బాలు, చెప్పండి, ఇంతకు ముందు లోకేష్ని ఎంత ట్రోల్ చేశారో మనకు తెలిసిన విషయమే. పప్పు అన్నారు, ఒక సీఎం కొడుకుగా ఉండి ఆ మాత్రం ఇంత కూడా లోకేష్కి అబ్బలేదు అన్నారు, రాజకీయాలకు కంప్లీట్గా పనికి రాడు అన్నారు. రకరకాల ట్రోల్స్ చూసాం. బట్ ఇప్పుడు నిజంగానే లోకేష్ గారిని మనం చూస్తుంటుంటే డైరెక్ట్ బాణాలే వేస్తున్నట్లుగా చూస్తున్నాం. సో ఓవరాల్గా పాదయాత్రకు సంబంధించి ఏం చెప్తారు? అంటే మీరన్నట్లుగా ఆ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, మందలగిరి అనేది ప్రధానంగా ఆ పదాన్ని తీసుకొని వైసీపీ వాళ్ళు దాన్ని బాగా ట్రోల్ చేశారు. అది మనందరం చూసాం. కానీ అప్పటి లోకేష్కి ఇప్పటి లోకేష్కి ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఖచ్చితంగా చాలా అధికంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే 37 రోజుల నుంచి ఆయన పాదయాత్ర నడుస్తున్న నేపథ్యంలో తీసుకున్నట్లయితే పీలేరులో ఇవాళ నడుస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. ప్రతి ప్రశ్నకి ఏదైతే వైసీపీ వాళ్ళు వేస్తున్నారో దానికి కౌంటర్గా ప్రతి సమాధానం చెప్తున్నారు. నువ్వు అప్పట్లో ఆ వాగ్దానం చేసావు, ఇది నెరవేర్చలేదు, అప్పట్లో ఇదన్నావు, ఇది నెరవేర్చలేదు. ఓపీఎస్ సిపిఎస్ సంబంధించి పెన్షన్ స్కీమ్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ చెప్పిన వ్యాఖ్యల్ని ఏదైతే మాట తప్పను మడమే తిప్పను అన్నటువంటి దాన్ని ఇప్పుడు లోకేష్ ప్రశ్నిస్తున్నాడు. దీనికి తోడుగా ప్రతి ఊళ్ళో ఏ ఊళ్ళో వెళ్తే ఆ ఊళ్ళో ఆ లోకల్గా ఉన్నటువంటి స్థానికులతో కూర్చొని మాట్లాడుతున్నారు. కుల సంఘాలతో కావచ్చు, ముస్లిం మైనార్టీతో కావచ్చు, ఉద్యోగస్తులతో కావచ్చు, లేకపోతే ఆటో వాళ్ళతో కావచ్చు, ఇట్లా ప్రధానంగా ఎక్కడెక్కడ వాళ్ళని ఆకర్షించాలో, ఎవరెవరితో సమస్యలు ఉన్నాయో. మొన్న తిరుపతిలో తీసుకున్నట్లయితే విద్యార్థులతో కూర్చొని ఒక మాటామంతి కార్యక్రమంలో ఆయన అడిగారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల ఊబిలో కొట్టుకుపోతున్నటువంటి రాష్ట్రాన్ని మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారని చెప్పేసి అన్నారు. దానికి సమాధానంగా గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు అప్పులు ఎంత ఉండేది, ఈయన వరల్డ్ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఎంత అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత దానికి అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తీసుకెళ్లారో సమాధానం చెప్పారు. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని హైదరాబాదు, ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్న హైదరాబాద్ని ఏ రకంగా డెవలప్ అయిందో చూపిస్తూ రేపొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కనుక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మళ్ళా వరదలు పారే ఏదైతే నిధులు వరదలు పారుతాయి, ఖచ్చితంగా మళ్ళీ అప్పులు ఏదైతే ఉందో నిదానంగా తీర్చుకుంటూ వస్తారన్న భరోసాని లోకేష్ కల్పించినటువంటి వైరం మనం చూస్తున్నాం. దీంతో పాటుగా మనకు ఒక సంవత్సరం కాలం మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో లాస్ట్ మినిట్లో మనకేమవుతుందంటే ఎన్నికల వేడి అంటాం, ఆ ఫ్లో అంటాం. ఆ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైందన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే కొన్ని అంశాలపైన మనం మాట్లాడుకున్నాం. కుల ప్రాతిపదిక మీద ఏదైతే కొన్ని వర్గాలు ఉంటాయో ఎవరెవరికి ఓటు వేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ పార్టీలో వంగవీటి రాధ ఏదైతే కొంచెం క్రూషియల్గా ఆయన యాక్టివ్గా లేరు, కానీ ఒక్కసారిగా ఇవాళ ఆయన పాదయాత్ర, లోకేష్ పాదయాత్రలో ఆయన కనిపించి టీడీపీ పార్టీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు, ఇంకా టీడీపీ వైపే ఉన్నారంటూ ఒక సంకేతాన్ని ఇవాళ వంగవీటి రాధ లోకేష్ పాదయాత్రలో నడుస్తూ సంఘీభావం తెలుపుతూ ఒక సంఘీభావం తెలిపారు. ఇది ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. మరో విధంగా ఇవాళ తీసుకున్నట్లయితే నిన్న ఒక ముస్లిం సోదరులతో మాట్లాడుతూ ముస్లింలకి ప్రత్యేకంగా ఒక బ్యాంకు తెరుస్తాము అంటూ ఆయన ఒక వాగ్దానం చేశారు. సరే ఆ సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉంటాయి అనేది పక్కన పెట్టే ఇలాంటి వాగ్దానాలన్నీ మనకి కామనే రాజకీయాలు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ముస్లిమ్స్కి సపరేట్గా ఒక బ్యాంక్ లేదు. షాదీ ఖాతా తీసుకున్నట్లయితే దానికి తగిన వనరులు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందట్లేదు. మీకు షాదీ ఖానా ఇస్తాము, లేకపోతే ఏదైతే రంజాన్ తోఫా ఏదైతే ఉందో ఎంతైతే ఇస్తామంటున్నాడో వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవి దక్కట్లేదు. అవన్నీ ఖచ్చితంగా మేము నెరవేరుస్తామంటూ లోకేష్ తనదైన శైలిలో చాలా ఘాటుగానే చాలా మెచ్యూర్డ్గా ఈసారి సమాధానం చెప్తారు. యాక్చువల్గా లోకేష్ విదేశాల్లో చదువుకొని వచ్చారు. సో ఖచ్చితంగా తెలుగు మీద కాస్త పట్టు తక్కువే. బట్ దాని మీద పట్టు లేకుండానే సో కొంచెం ఉంటది, ఆ యంగ్ బ్లడ్ కి ఉంటుంది కాబట్టి దాంతో డైరెక్ట్ గా వచ్చేసారు. మేబీ కొంచెం ప్రాక్టీస్ చేసి కాస్త నిదానంగా ఉన్న తర్వాత మైక్ పట్టుకుంటూ ఉంటే బాగుండేదేమో. అయితే అప్పటికి మనం కొన్ని వార్తలు అప్పట్లో విన్నాం. లోకేష్ గారు తెలుగుకి సంబంధించి ఒక తెలుగు పండిట్స్తో ఆయన
ఆయన మాట్లాడారు, లేకపోతే దానికి సంబంధించి ఆ భాష పైన పట్టు తీసుకురావడానికి కొన్ని ట్యూషన్ లాగా మనం ఏదైతే పిల్లలకి ఎట్లయితే కొన్ని సబ్జెక్ట్స్లో మనకి ఎట్లయితే కొంచెం తక్కువ మార్కులు వస్తే దానిపైన స్పెషల్ ఫోకస్ చేసి ట్యూషన్కి ఎట్లయితే వెళ్తారో ఖచ్చితంగా ఆయన అదే సమయంలో ఈ పాదయాత్రకు వచ్చే ముందర తెలుగుకు సంబంధించి భాష పైన పట్టు కోసము కొంతమంది తెలుగు భాష పండితులు నిపుణులతో కూర్చొని ఆయన తెలుగు నేర్చుకున్నారని కూడా మనం విన్నాం. అండ్ మనం చూడొచ్చు రాజకీయ నేతలు ఎవరు కూడా డైరెక్ట్ గా ఏం మాట్లాడరు, స్క్రిప్ట్ వైజే ఫాలో అయిపోతూ ఉంటుంది. బట్ లొకేషన్ చూస్తే మనం ఫస్ట్ నుంచి కూడా తను ఏదైతే మనసులో అనుకున్నారో దాన్ని చెప్పడానికే ట్రై చేశారు. అవును. సో అందువల్ల ఆబ్వియస్లీ విదేశాల్లో చదువుకొని వచ్చారు కాబట్టి అది. బట్ ఇప్పుడు చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. నేను ఇంటికే పరిమితం చేస్తా, భయం అంటే ఏంటో చూపిస్తా లాంటి సినిమాటిక్ డైలాగ్స్ కూడా మంచిగానే వస్తున్నాయి. నిన్న టీడీపీ మహిళా అధ్యక్షురాలు గీత మాట్లాడుతూ పేపర్ లేకుండా లేకపోతే ముందుగా ప్రిపరేషన్ లేకుండా మీరు మైక్ ముందరకు వచ్చి కనీసం 5 నిమిషాలు మాట్లాడగలరా అని చెప్పేసి ఆమె ఒక సవాల్ విసిరారు. కానీ లొకేషన్ తీసుకున్నట్లయితే మనం ఎంతసేపు మాట్లాడితే అంతసేపు 15 నిమిషాలు 20 నిమిషాలు కొన్ని చోట్ల గంట సేపు మాట్లాడినా కానీ ఎక్కడా కూడా స్క్రిప్టెడ్గా మాట్లాడినట్టు ఉండదు. సాధారణంగా మనకు అర్థమైపోతుంది. మనకు ముందుగా స్క్రిప్టెడ్తో మాట్లాడితే మధ్యలో మనం మర్చిపోతాం, ఒక్కొక్కసారి మనకు గుర్తులేదు అనుకోండి అంటుంటాం. కానీ అటువంటి ఇంటరాక్షన్స్ ఏమీ లేకుండా, డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా ఆ ఫ్లోలో మాట్లాడుతున్నారు. సో దీనిపైన మనం దీంతో పాటుగా చెప్పాలి అంటే మనకేంటి నిదర్శనం తార్కాణం ఏంటి, లోకేష్ పాదయాత్ర సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనడానికి నిదర్శనం తార్కాణం ఏంటి అంటే మనం సోషల్ మీడియాలో కనుక ఆయన మాట్లాడిన దాన్ని చూస్తే కింద మనకు కామెంట్స్ రూపంలో చూసుకుంటే చాలామంది కూడాను లోకేష్ గతంతో పోలిస్తే చాలా డెవలప్ అయ్యాడు, అదంతా టీడీపీ వాళ్ళే పెట్టించచ్చు అనే ట్రోల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన కమెంట్స్కి వెళ్తే అదంతా టీడీపీ వాళ్ళు ఫాలో అవుతూ టీడీపీ వాళ్ళే పెట్టించుకున్నారని కూడా అంటారు. ఎంతమంది పెడతారు, ఎన్ని ఛానల్స్లో పెడతారు? దానికి ఒక మీడియా ఉంటుంది, దాన్ని వాళ్ళు రన్ చేయించుకుంటారని. ఇప్పుడు అదే వేరే వాళ్ళు అంటే అధికారంలో ఉన్న పార్టీ చేశారనుకోండి, దానికి సంబంధించిన ట్రోల్స్ కూడా లేకపోతే దానికి సంబంధించిన కమెంట్స్ కూడా అలానే ఉంటాయి. దానికి సెపరేట్ వింగ్ పెట్టుకుని వాళ్ళని చేసుకుంటూ ఉంటారు. కానీ చూస్తుంది అయితే నిజం కదా. ఇప్పుడు నేను అంటున్నది ఎంత రాసినా కానీ ఇప్పుడు వాళ్ళు మీరన్నా సరే కాసేపు అనుకుందాము, ఏదైతే వాళ్ళు కింద రాస్తున్నారో టీడీపీకి సంబంధించిన వాళ్ళే అనుకుందాము. కానీ వాళ్ళు ఏం రాస్తున్నారు, పైన ఏదైతే మాట్లాడారో దాన్ని కోట్ చేస్తూ దాన్ని ఉటంకిస్తూ మాత్రమే వీళ్ళు కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. ప్రత్యేకంగా కొత్తది పెట్టట్లేదు. అంటే లోకేష్ ఏం మాట్లాడితే దానికి సంబంధించిన మాటలు మాత్రమే కింద కామెంట్స్ రూపంలో వాళ్ళు పెడుతున్నారు. అంటే ఖచ్చితంగా లోకేష్ డెవలప్ అయినట్టే మనకు కనిపిస్తుంది కదా. సో మరి ఇది వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఒక రాజకీయ పార్టీలో మనకి ఆడిటర్స్ అనేది సపరేట్గా ఉంటారు. గతంలో తీసుకున్నట్లయితే చాలా సందర్భాలలో ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే మనకి తెలంగాణ సీఎం కేటీఆర్ వీళ్ళకి సబ్జెక్ట్తో పని లేదు. మనకి ప్రెస్ ముందు కావచ్చు లేకపోతే మీడియా ముందు కావచ్చు, వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఉన్నటువంటి ఈ వ్యాస్ట్ నాలెడ్జ్ వల్ల ఆ వొకాబులరీ కావచ్చు లేకపోతే ఫ్లో కావచ్చు. ఖచ్చితంగా మన కోవిడ్ టైంలో మనము కేసీఆర్ గారి ప్రెస్ మీట్ కోసం ఎంతోమంది లక్షలు ఎదురు చూశారు. సో అటువంటి వాగ్దాటి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి అవసరం. ఎందుకంటే అధికార ప్రతినిధులు కావచ్చు రకరకాల అట్లాంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ వాగ్దాటి అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి రాజకీయాలకు ఆ వాక్చాతుర్యం, ఆ వాగ్దాటి ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ కావచ్చు, ఈ మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఇది ఎప్పుడు వస్తుంది, అన్ని విషయాలపైన మనకి పట్టు అవగాహన ఉన్నప్పుడు. సో ఖచ్చితంగా ఈ 400 రోజుల ఈ పాదయాత్రలో ఖచ్చితంగా లోకేష్ ఆ ఎక్స్ట్రా నాలెడ్జ్ని ఖచ్చితంగా లాస్ట్ ఎలక్షన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 400 రోజుల పాదయాత్రలో రాష్ట్రాన్ని మెరుగుపడతారు, ఇంకా షైన్ అవుతారు, ఇంకా షార్ప్ అవుతారు. ఖచ్చితంగా రేపొద్దున మనము ఒక సినిమాలో చూసాం, నాజర్ని ఒక లైవ్లో ఒక కాల్ చేస్తే, బాబు మీరు సీఎం అయిన తర్వాత మళ్ళీ మా ఊరు రాలేదంటే నేను ఎందుకు రావాలి, మీ ఊళ్ళో ఒక బాగుందా, దాని పక్కన పంపు ఉందా, ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే ఆ కాలర్ ఏదో చెప్తాడు. ఇప్పుడు ఆ బావి బాగుపడిందా, నీ ఊరికి మంచినీళ్ళు వచ్చినాయా, నీ ఊరికి కరెంట్ వచ్చిందా అంటే అయ్యా వచ్చిందయ్యా అంటాడు. అంటే ఇప్పుడు నేను రావాల్సిన అవసరం ఉందా అవసరం లేదా అంటే అక్కర్లేదే అంటాడు. అంటే ఈ 400 రోజుల పాదయాత్రలో జనాల యొక్క సమస్యలను తెలుసుకున్న తర్వాత వీటినన్నింటినీ ఆయన మీరు గమనించినట్లయితే పుస్తకం పెట్టుకుని నోట్ చేసుకుంటున్నాడు లోకేష్. సో ఈ నోట్ చేసుకున్న పాయింట్స్ అన్నింటినీ పార్టీకో లేకపోతే ఎవరికైతే ఇవ్వాలో దానికి ఫాలో అప్ చేసే వాళ్ళకి ఇస్తే ఇంప్లిమెంట్ చేస్తే రేపు పొద్దున లోకేష్ వల్ల పాదయాత్రకు సంబంధించినటువంటి ఆ ఫ్రూట్స్, ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఫామ్ అయితే అప్పుడు ప్రజలకి తెలుస్తాయి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.